ఒకలాంటి డిప్రెషన్ వచ్చేస్తుంది, ఒకలాంటి వేదన వచ్చేస్తుంది. ఏంటిది? ఇంతే నా జీవితము? ఇంతే నా బ్రతుకు? ఏంటొట్టి లెగటము, తింటము, పడుకోవడం ఇంతేనా నా జీవితం? బ్రతుకులు ఇంకేం లేదా? ఇస్ దిస్ ఆల్? సో చాలా మందికి డిప్రెషన్ రావటానికి కారణం ఏంటంటే బికాజ్ యూ హ్యావెంట్ అచీవ్డ్ మచ్. ఏదో చేద్దాం అనుకొని ఏది చేయకపోవడానికి కారణాలు ఏంటో ఈరోజు చెప్తాను. కానీ ఇస్ దర్ ఎనీబడి హియర్ హూస్ వాచింగ్? కెన్ యూ గివ్ మీ రెస్పాన్స్? లైక్ నిజంగా మీరు కూడా మీ జీవితాల్లో నాకు సాధించాలని ఆశ ఉంది కానీ సాధించలేకపోతున్నాను, ప్రయత్నించాలని ఆశ ఉంది కానీ ప్రయత్నించలేకపోతున్నాను, ప్రయత్నిస్తున్నాను కానీ జయం పొందుకోలేకపోతున్నాను. ఈ విషయం బట్టి నాకు ఎంతో బాధ కలుగుతుంది. నా జీవితం ఒక రొటీన్ లాగా అయిపోతుంది. నా జీవితం ఒక అంధకారము. సాధించడమే కాదు, ఒక కార్యము జరుగుతుందని ఆశపడుతున్నాను కానీ ఆ కార్యం జరగట్లేదు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు కానీ దాని నెరవేర్పు నేను చూడట్లేదు అనే పరిస్థితుల్లో ఉన్నారా? చూడండి, బెతెస్దా కొనేరు దగ్గర యేసు ప్రభు వెళ్ళి ఆ మనుషుని అడుగుతాడు. ఆయనను అడిగినప్పుడు ఆ పెరాలిసిస్ లేకపోతే పారాలిటిక్ మ్యాన్ అడిగినప్పుడు, ఇదిగో నువ్వు